అలా సుపర్ణ సూక్త వ్యాఖ్యానం అనేటువంటిది అసలు అది చాలా హయ్యెస్ట్ సైంటిఫిక్ ఇది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అనంతాచార్యుల వారు సుపర్ణ అని ఆయన 1962లో పబ్లిష్ చేశారు. పబ్లిష్ అయింది పుస్తకం, గుంటూరులో ప్రింట్ అయింది. అది ఆ సుపర్ణ అనేటువంటి గ్రంథం అసలు ఈవెన్ పెద్ద సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఎన్నో ఇంత సైంటిఫిక్ అంటే వేదంలో ఉన్నటువంటి సైంటిఫిక్ దీని అంతటిని బయటికి తీసి అంత అందరికీ అందేట్టుగా ఎలా చేశారనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చాలామంది చేశారు ఆ సుపర్ణ సూక్తం. ఎందుకంటే ఆయన పురుష సూక్తానికి వ్యాఖ్యానం ఇచ్చారు, శ్రీ సూక్తానికి వ్యాఖ్యానం ఇచ్చారు, రుద్ర సూక్తానికి వ్యాఖ్యానం ఇచ్చారు, ఇంకా అగ్ని సూక్తం, వాయు సూక్తం, ఇంద్ర సూక్తం, అశ్విని సూక్తాలు, ఈ సుపర్ణ సూక్తం, కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తుకి ప్రసంగాలే అదే ప్రసంగాలే చేశారు. అలాగూ ఇవి వేద సూక్తాలకి ఆయన వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకంటే ఆ వ్యాఖ్యానాలు అనేటువంటివి చాలా ఇంకా పురుష సూక్తం అయితే ఆయన జెనీవాలో పెద్ద సెమినార్ ఇచ్చారు. అది మొత్తం వారం రోజుల్లో ఇంకా ఎక్కువ సెమినార్. అంత పెద్ద సెమినార్లో ఆయన మొత్తం పురుష సూక్తాన్ని గురించి ఆయన ఇచ్చినటువంటిది విపులమైనటువంటి వ్యాఖ్యానం. అది ఇంగ్లీష్లో ఇచ్చారు. తెలుగులో కూడా ఆయన మా చిన్నప్పుడే మొట్టమొదటి చిన్న వ్యాఖ్యానం రాశారు. అది రామనాక్షేత్రం వారు పబ్లిష్ చేశారు చిన్న పురుష సూక్తానికి. తర్వాత మళ్ళీ ఆయన పురుష సూక్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసెస్ అవి చెప్తూ ఆ వ్యాఖ్యానం ఇచ్చారు. తర్వాత అది కూడా తర్వాత వచ్చింది పురుష సూక్తం అనేటువంటిది. అందువల్ల శ్రీ సూక్తానికి ఇచ్చారు. ఇలాగా ఈ క్లాసెస్ కింద పెట్టినప్పుడు అంటే వారానికి ఓ రోజు ఒక్కో చూడని చెప్పి అలాంటి వాటిలో ఇచ్చారు, మళ్ళీ వేరే ఇచ్చారు. అలా ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ సూక్తాలకి వ్యాఖ్యానం అనేటువంటిది ఆయన ఇస్తూనే ఉన్నారు. ఈ వేద సూక్తాలకి వ్యాఖ్యానం అనేటువంటిది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు ఆయన. అది అది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత 82, 83 ఆ ప్రాంతాల్లో అదే మీన్స్ ఆ టైమే సుపర్ణ సూక్త వ్యాఖ్యానం అనేటువంటిది. అంటే ఇది దాదాపు సైమిల్టేనియస్గా అప్పుడే పతంజలి యోగ సూత్రాలు కూడా, పతంజలి యోగ సూత్రాలకు ఆయన ప్రవచనం చేసినటువంటిది ఇది 1982 నవంబర్ 16 ప్రారంభించారు. న్యూ కాలనీలో మేము ఉన్నటువంటిది అక్కడ ప్రారంభించారు. ఆ తర్వాత 31 మార్చి 1983 అంటే అప్పుడు మేము అక్కయ్యపాలెం ఇంట్లో ఉన్నాం, అక్కడికి పూర్తి అయిపోయింది ఈ యోగ ప్రసంగాలు అనేటువంటిది. 18 యోగ సూత్రాలకి ఆయన ఇచ్చినటువంటిది అప్పుడు పూర్తయింది. ఆ తర్వాత 83 సరిగ్గా జనవరి 1వ తారీఖున కారంపూడి ఊళ్ళో బాలవాహన విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. జనవరి 1. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఆ స్కూల్ ఇప్పుడు కూడా నడుస్తుంది, బాగా నడుస్తుంది. చక్కగా మాస్టర్ గారు చెప్పిన లైన్స్లో వాళ్ళు చేస్తున్నారు. తర్వాత 1983లో మచిలీపట్నంలో సనస్సు జాతీయం, మచిలీపట్నంలో అప్పుడు అక్కడ పిలిచారు వాళ్ళు. అప్పుడు ఎందుకు మచిలీపట్నం వెళ్ళారు 1 వీక్ ఎంతో.
ఆ సనత్సుజాతీయం మచిలీపట్నంలో అప్పుడు చెప్పారు. అసలు ఆ వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానం నిరుపమానమైనటువంటి వ్యాఖ్యానం. సనత్సుజాతయానికి వ్యాఖ్యానం అనేటువంటిది ఎవరు ఎక్కువ మంది పూనుకోలేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్యానం దానికి వ్యాఖ్యానం రాసినా అది ఒక స్థాయిలో రాసేస్తారు, అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళరు. పండితుల కోసం రాసుకున్నట్టుగా ఉంటుంది. దాని వ్యాఖ్యానం పండితులు రాసింది పండితుల కోసమే తప్ప పామర్ల కోసం కానే కాదు. ఈయనది పూర్తిగా పామర్లకి. అంటే మాస్టర్ గారు చెప్పారంటే పండితులకు అనవసరం ఎలాగోను, వాళ్ళేదో వాళ్ళ లెవెల్లో ఎక్కడ ఆకాశంలో ఉండరు, మామూలు భూమి మీద ఉండదు. అందుకని పామర్ల కోసమే ఇస్తున్నా అని చెప్పి సనత్సుజాతీయం అనేటువంటిది అది అయితే మాస్టర్ గారి అనుగ్రహం వల్ల సనత్సుజాతీయం అని చెప్పినటువంటి ప్రసంగం పూర్తిగా మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఆడియో కూడా అవైలబుల్. అంటే మాస్టర్ గారి యొక్క ఆడియో ప్రసంగాలు మాకు అన్నీ అందినటువంటివి మాత్రం వాటిని మన పుణ్యశాస్త్రి గారు అంతా ప్రారంభించి, పుణ్యశాస్త్రి గారు ఆయన ముఖ్యమైనటువంటి ఆయనతో ప్రారంభించి ఆయన ప్రసంగాలుగా ఇచ్చినటువంటివి అన్నీ కూడా గ్రంథాలుగా తయారు చేయటువంటి ప్రణాళిక అది మాత్రం మనం చేసాం. మరి మనకు అందనటువంటి వాటిని మన చేతికి రానటువంటి వాటిని మనం ఏం చేయలేం కదా. కానీ ప్రసంగాల్లో వచ్చినటువంటివన్నీ గ్రంథాల కింద యథాతథంగా ఒక్క మాట కూడా ఆయన చెప్పినటువంటి దాంట్లో పోలిపోకుండా మన యోగ ప్రసంగాలు అందుకనే మనం చాలా ప్రత్యేకంగా దాని మీద చేసి వర్క్ చేసి మనం పబ్లిష్ చేసిన కారణం అదే. ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ తీసేసేయడం కాకుండా ఆయన మాట పొల్లు లేకుండా ఆయన ఇచ్చినటువంటి దాన్ని అలాగే జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఇంకాను 1983లో సనత్సుజాతీయం అక్కడ జరిగింది మచిలీపట్నంలో. తర్వాత విశాఖపట్నంలో నారద భక్తి సూత్రాల వ్యాఖ్యానం అది మన అక్కయ్యపాలెం ఇంట్లో ఉన్నప్పుడే ఈ పతంజలి జ్యోతిరాలు అయిపోయిన తర్వాత నారద భక్తి సూత్రాలు అది కూడా విశాఖపట్నంలోనే చెప్పారు ఆయన. ఆ తర్వాత ఆముక్తమాల్యద కృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్తమాల్యద మీద దాని యొక్క వ్యాఖ్యానం ఇంకా అసలు అంటే ఆముక్తమాల్యద అనగానే అందరూ గోదాదేవి చరిత్ర విష్ణు చరిత్ర అంతవరకే తప్ప అందులో రాసినటువంటిది మిగతాది అసలు ఖాండిక్య కేశధ్వజ సంవాదం అనేటువంటిది మరి మాస్టర్ బయట తీసుకొచ్చారు కానీ అది దాని జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఎవరికి కొరుకుడు పడదు. అంటే కొరుకుడు పడడం అంటే వాళ్ళు అవుతుంది కానీ దాని మీద అంత ఇది లేదు. కానీ దానిలో అంత లోపల అంత ఉంది అనేటువంటిది మాస్టర్ గారు దాన్ని తీసుకొచ్చి అసలు వెన్న తీసినట్టు నిజంగానే అది నిజంగా బాగా చిలికి వెన్న తీస్తారే అలాగా ఆ అమృతమాల్యద చిలికి ఆ వెన్న మనకి తీసుకొచ్చారన్నట్టుగా అమృతమాల్యద ఇచ్చారు ఆయన. అది కూడా ఈ 83లో జరిగినటువంటిదే. తర్వాత 83లో మళ్ళీ విశాఖపట్నంలో యోగ శిక్షణ తరగతులు, యోగ శిక్షణ కాదు హోమియో శిక్షణ తరగతులు 82, 83 2 సార్లు హోమియో శిక్షణ తరగతులు విశాఖపట్నం. చాలామంది ఇంచుమించు 300 మంది ఎంతమంది అటెండారు. అసలు మొట్టమొదట విశాఖపట్నంలో కండక్ట్ చేశారు ఆయన యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నప్పుడే. ఇంకా ఆ తర్వాత విశాఖపట్నం చాలాసార్లు కండక్ట్ చేశారు, చాలాసార్లు జరిగాయి. ఈ 82, 83లో చాలామంది అసలు ఆ బీటీ కాలేజీ 300 మంది ఇంచుమించు చాలా పెద్ద ఇది. అలాగే హోమియో క్లాసులు చెప్పారు ఆ 83లో. తర్వాత జ్యోతిష్యం క్లాసులు కూడా చెప్పారు. ఈ జ్యోతిష్యం క్లాసుల్లో ఆయన చెప్పినటువంటి నోట్స్లో రాసినటువంటి దొరికే మాకు కానీ ఆయన చెప్పినటువంటి రికార్డ్ చేసినటువంటి ఆ రికార్డ్ క్యాజెట్స్ రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసినటువంటి బ్యాచ్ వాళ్ళు ఆ క్యాజెట్స్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వరు, రికార్డ్ చేయలేదు, కాపీ చేయనివ్వరు. మేము ఎంత ట్రై చేసాం.
కాపీ చేస్తే పబ్లిష్ చేద్దామని. మనకి ఇంట్రెస్ట్ అంటే పబ్లిష్ చేసి అందరికీ అందించడమే. మనకు వేరే ఇంకా మన కమర్షియల్ ఇంట్రెస్ట్ అది కాదుగా మనకి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన దగ్గర దొరికినటువంటి వాటిని పబ్లిష్ చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది మనం చేయాల్సిన పనిని మనకి అది మనం పెట్టుకున్నటువంటి ఒక ధ్యేయం అనమాట. ఈ జ్యోతిషం తరగతులు మాస్టర్ గారు అలా చాలా వివరంగా చెప్పారు. అందులో మధ్య మధ్యలో టూర్స్ నుంచి వచ్చినప్పుడు మేము కూర్చొని వినేవాళ్ళం కదా. అవన్నీ రికార్డ్ చేయడం కూడా నేను చూసా, రికార్డ్ చేశారు. ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళని బాగా క్లోజ్గానే తెలుసు మనకి. అందులో మన ఎంఆర్ రావు గారు శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళని అది కాపీ చేసుకుని ఇవ్వండి అయ్యా బాబు అంటే అసలు ఒప్పుకోలేదు. వాళ్ళు అసలు పబ్లిష్ చేసేటువంటి వీళ్ళెవాళ్ళు కాదు వాళ్ళు, అది వేరే ఒక బ్యాచ్. మరి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎందుకనో. ఆ తర్వాత నేను కబురు చేశాను, అయ్యా వాడికి మీకు ఇంత ఖర్చు అయింది, మీకు ఏంటంటే అవి చెప్పండి, ఆ అమౌంట్ కూడా పే చేసి తీసుకుంటాం. అయితే మేమే రికార్డర్ తెచ్చుకొని మీ దగ్గర కూర్చొని కాపీ చేసుకుంటాం. ఏం చెప్పినా ఆల్టర్నేటివ్ ఒప్పుకోలేదు. అంటే ఏం చేయలేదు, అలాగే చూద్దాం, మేము చూస్తాం. చివరికి ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన ఎవరో ఒక ఆవిడ ఎవరో చేస్తే ఆవిడకి డబ్బులు తీసుకుని అమ్మేశారు. ఆవిడ ఎక్కడుందో ఆవిడ ఏం చేసుకుంటుందో మనకు అర్థం కాలే. మిస్టీరియస్గా మిస్ అయిపోయేవి. లేకపోతే అవి కూడా వస్తే ఇప్పుడు మనం జ్యోతిష్ సౌరభం వేసాం కదా, ఇలాంటిది ఒక పుస్తకం కూడా వచ్చి ఉండేది. అంత వివరంగా చెప్పారు. అది జ్యోతిష్ శాస్త్రం మీద ఆయన ఇచ్చినటువంటి స్పిరిచువల్ అస్ట్రాలజీ, తర్వాత లఘు జాతకానికి ఆయన ఇచ్చినటువంటిది ప్రసంగం ఇచ్చారు కాబట్టి లక్కీగా అది మనం వేసేసాం. అది ఆ ప్రసంగ వ్యాఖ్యానాన్ని అది ఆయన చెప్పిన క్లాసులనే వేసేసాం మొత్తానికి. లఘు జాతకం వచ్చింది. కాదు మనం జ్యోతిష్ సౌరభంలో ఆయన నోట్స్లో ఆయన అన్నీ మనం కరెక్ట్గా యథాతథంగా వచ్చాయి కాబట్టి వాటిని మనం వేసాం. ఇంతవరకు మనం చేయనంతవరకు చేసాం. అలాగే ఇంకోటి అంటే మీ పుట్టినరోజు మా పుట్టినరోజు కానుకాని ఒకటి చేశారు. పుట్టినరోజు కానుక పుస్తకం, చిన్న పుస్తకమే, 12 రాసులు, ఏ రాసులో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళకి ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇంకా అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి డౌట్స్ లేకుండా అలా ఇచ్చేశారు. ఏమంటే ఒక్కో రాశిలో కొన్ని లక్షల మంది పుడతారు కదా. మరి ఈ పుస్తకం అందులో ప్రతి ఒక్కడికి ఎలా అన్వయిస్తుంది అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఎంతమంది ఆ పుస్తకాన్ని తీసుకున్నా వాళ్ళు ఏ రాశిలో పెట్టారో చూసినప్పటికీ వాళ్ళ కోసం రాసినట్టుగా ఉంటుంది. అదే ఆశ్చర్యం. అది మాస్టర్ అంటే. మామూలుగా గ్రంథాలు అంటే ఎందుకు లేవు, బోల్డెన్ మంది రాశారు, చాలా పండితులు. జ్యోతిషశాస్త్రం మామూలుగా ఉంటుందండి, ఎంత మహాపండితులు ఉన్నారు, రాశారు, అంతా చేశారు. కానీ ఈ పుస్తకం ఎంత ఉంటుంది, ఈ పుట్టినరోజు కానుక, ఈ తేదీ నుంచి ఈ తేదీ పుట్టినటువంటి వాళ్ళకి ఈ రాశి అని ఉంటుంది. అయితే ఏమిటి లోపల అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు. కానీ వాడు చదువుతున్న వాడికి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారనేటువంటిది అప్పుడు అనిపించదు, ఇది నాదే అనిపిస్తుంది. అక్కడుంది ఆశ్చర్యం. అది నేను చాలామందిని అడిగాను ఆ పుస్తకం తీసుకుని చదువుకున్న వాళ్ళకి, వాళ్ళందరూ ఇదే సమాధానం. ఏంటంటే ఏమయ్యా ఈ రాశి వాళ్ళు చాలామంది, అది మాకు అనవసరం అండి, ఇది మాత్రం మాకు రాసిందే అంటారు. మరి మిస్టరీ కాదు మరి, అప్పటికి ఇప్పటికే అలాగే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్లో కూడా ఆయన ఇచ్చినటువంటివి విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్ అనేటువంటి పుస్తకం లక్కీగా పబ్లిష్ అయింది. అందులో కూడా ఆయన చాలా అసలు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ముఖ్యంగా ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు. ఆయన ఏది ఇచ్చినా అలా ఇస్తారు ఆయన. అసలు ఆయన వాటి మీద ఒక మ్యాగజైన్ పెట్టి దానిలో రాసిన ఆర్టికల్స్ చూసే కదా మీరు చెప్పారు. అసలు మొట్టమొదట గుంటూరులో ఉన్నప్పుడు ఆయన మిహిరా అనేటువంటి మ్యాగజైన్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ చూసే ఆల్బర్ట్ శశి గారు మాస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. కథ అంతా ప్రారంభమైంది దాంతోనే కదా. ఆయన గుంటూరులో జ్యోతిషాలయం అనేటువంటిది ఇంకో ఆయన ప్రకాశ్రావు గారిని చేసి, అందుకని ఆ పత్రిక యొక్క ఇంగ్లీష్లో అందేశారు. కాబట్టి శ్రీకాకుళం సొసైటీకి పత్రిక వెళ్ళడం అడయారులో, అక్కడ ఆయన వచ్చి చదవడం,
దాంతో మాస్టర్ గారితో కాంటాక్ట్ రావడం ఇవన్నీ అంటే ఈ కార్యకారణ సంబంధం మనకు అర్థం కాదు, కానీ ఇప్పుడు చూస్తే అంతా డివైన్ ప్లాన్ అని అర్థమైపోతున్నారు. ఇప్పుడు అది తెలుస్తుంది. ఆ లింకులన్నీ గమనిస్తే ఇది డివైన్ ప్లాన్ తప్ప మామూలుగా యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కానే కాదని తెలుస్తుంది మనకి. అలాగా ఆ 83వ సంవత్సరంలో ఉన్నటువంటిది. తర్వాత ఈ బాలభాను టీచర్స్కి శిక్షణ తరగతి కూడా చిన్నది నిర్వహించారు ఆ సంవత్సరంలోనే. అదివరకు మీరు ఆ ట్రైనింగ్లో ఏం చెప్పారో వివరంగా చెప్పారు. ఆ టీచర్స్ చెప్పాను కదా, జరిగింది 83లో బాలభాను టీచర్స్ విశాఖపట్నంలో జరిగింది. అది ఆ శిక్షణ తరగతులు అనేటువంటిది అసలు ఆయనకి ఎంత టైము, ఎలా ఇంతమందికి ఎన్ని రకాల, అటు ట్రైబల్స్కి, ఇటు టీచర్స్కి, అటు హోమియో, ఎస్ట్రాలజీ, యోగం, నారదపుస్తకాలు, ఈ టాపిక్ అని లేదు, ఆ టాపిక్ అని లేదు, ఇన్ని ఊళ్ళల్లో మళ్ళీ కావ్యాలు, మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సెమినార్స్ రూపంలో అసలు మళ్ళీ విడిగా ఇన్నర్ ట్రైనింగ్ అని చెప్పి కొంతమందికి స్పెషల్గా ఈ తరగతులు, ఇన్ని గ్రంథాల మీద ఇన్ని రకాలుగా. మళ్ళీ ఆయన డైలీ రొటీన్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ వైద్య సేవ ఎక్కడ ఆపలేదు, గ్రంథ రచన ఆగలేదు, ఒక పక్కన ఆగకుండా సాగుతూనే వచ్చింది. ఎట్లా టైం అనేది అది అంటే మామూలుగా మానవుడు అనేటువంటి దృష్టిలో చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. ఆయన కూడా మనలాగే ఒక మానవుడు అనుకున్నామా మాయలో పడిపోతాం. అది మానవ ఆకారం అంతే. కానీ మరి వేదవ్యాసుడు లేకపోతే మరి ఎవరు మనకేం చెప్పలేం, మనది బాబు. కానీ మనకి అందరి కాదు, మనకు తెలిసేది కాదు. మళ్ళీ ఆ వ్యాఖ్యానాలు కానీ ఆయన రచనలు కానీ చదువుతుంటే అసలు ఒక్కొక్క వాక్యం మళ్ళీ దాని నుంచి ఒక గ్రంథం పుట్టచ్చు అన్నట్టుగా ఉంటుంది. అంతేగాని అవేవో కొత్త పాండితీ ప్రకర్షకు సంబంధించినవి కావు అసలు కాదు. ఎంతో డీప్గా మళ్ళీ అది ఇంకో పక్కన సాధనా పరంగాను, అనుష్ఠాన పరంగాను, అసలు ప్రతి దాంట్లో కూడా సాధన పరంగా లేకుండా అసలు ఉండదు ఆయన గ్రంథం. ఒకటి కూడా దొరకదు. ఏ గ్రంథం అనింది అది ఆయన రాసిన కావ్యం అవ్వచ్చు. ఇప్పుడు గోదావైభవం కావ్యం ఉంది. గోదావైభవం అంటే కావ్యం. గోదాదేవి ఆవిడ యొక్క దీక్ష చేసింది 4 రోజులు ధనుర్మాసం కావ్యం. మరి దాంట్లో సాధన రహస్యాలు ఎన్ని, అసలు గోదావైభవంలో సాధన రహస్యాలను బయటికి తీసి దాన్ని అసలు పుస్తకం రాయొచ్చు. నిజం. అసలు అది ఆయన ఇచ్చిన కథలు అదొకటి. వాటిల్లో ఎంత ఇన్నర్ మీనింగ్తో ఉన్నాయి. అసలు ఆ కథలు ఇలా ఉన్నాయి. చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే, ముసలివాళ్ళ దాకా, చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ దాకా ఆ కథలు చదివితే మరి ఆ కథల్లో ఎంత ఇది ఉంది. అసలు లైఫ్ మొత్తం సరిపోయేటువంటిది ఉంది ప్రతి కథలను. ఇంకో పక్కన మ్యాగజైన్కి ఆయన ఆర్టికల్స్ రెగ్యులర్గా ఇవ్వడం. ఒక మ్యాగజైన్ కాదు, ఇంగ్లీష్లో 2 మ్యాగజైన్. ఇంగ్లీష్లో హోమియోపతి మ్యాగజైన్, ఇంగ్లీష్లో మైలైట్, తెలుగులో నావాణి. ఈ 3 మ్యాగజైన్స్కి రెగ్యులర్గా మరి ఆర్టికల్స్. పైగా ఎప్పుడు పర్యటన ఈ ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఆ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ ఇచ్చేవారు, బుక్స్ డిక్టేట్ చేస్తూ ఉండేవారు. మనం మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ నాలాంటి వాడికి అసాధ్యమైన పని అది. మనం ఇప్పుడు చేస్తున్న దానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓటు నేను చాలా పని చేస్తుంది, నాకు ఉందా మనం చేసేది. ఆయన దాంట్లో అసలు అదేం ఆయన ఆకాశం అయితే మనం ఏదో కాస్త ఒక చిన్న గుట్ట మీద నుంచున్నట్టుంది మనకి ఆయనకి సమస్య. అసలు మళ్ళీ ఆయన లెక్క రాయడం గురించి కూడా అసలు ఎప్పుడు అంటే దీనికి కారణం ఏంటంటే ఆ పెల్మన్ ట్రైనింగ్ అనేటువంటి దాంట్లో అది కూడా ఒకటి ఉంది ఐటమ్. నువ్వు ఏది ఎందుకు ఖర్చు పెట్టావు, నువ్వు ఖర్చు పెట్టచ్చు, కానీ దానికి నువ్వు లెక్క రాయడం అలవాటు చేసుకుని నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగి ఉన్నట్టు ఉండాలి, అప్పుడే నువ్వు పనికొస్తావని. మరి దానివల్ల ఎంత అది ఏమిటంటే మనం రోజు ఖర్చు పెట్టేదాన్ని లెక్క రాయడం ఏమిటండి అని మనం అనిపిస్తుంది కదా. కానీ అది ఎందుకు రాయమన్నారు అనేటువంటిది కొన్ని సంవత్సరాల పాటు రాసిన తర్వాత ఎప్పుడో అప్పుడు దాన్ని ఇంపార్టెంట్ది మిస్ అయితే అందులో చూసేప్పుడు మళ్ళీ మనకు దొరికేది కదా, అప్పుడు తెలుస్తుంది అమ్మ దీనికి ఇంత విలువ ఉందా అని. మనకి అప్పుడు దాకా మనకు విలువ చేరస్తాం వల్ల ఉంటుంది. ఏమన్నా చేరస్తాం. ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చాము,
ఇవాళ కూరగాయలు తెచ్చాము ఇంత అయింది అని ఇక్కడ రాయడం చేరస్తాం అదేమన్నా మామూలుగా అంతే కదా. ఇలా హోటల్కి వెళ్ళాము టిఫిన్ తిన్నాము, ఇవాళ హోటల్కి వెళ్ళాము టిఫిన్ తిన్నాము ఇంత ఖర్చు అయింది, ఇలా ఇవన్నీ లెక్క రాయమంటే నేను చేరస్తాం కదా అది అనుకునేవాళ్ళం, అనుకుంటాం మామూలుగా సహజం. ఆచరించినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆచరించిన వాడికి చేరస్తుంది అనిపిస్తుంది. సరే ఆయన గురువు గారు చెప్పారు కాబట్టి మనం చేద్దాం అనుకున్న వాడికి చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, అమ్మ దీనిలో ఇంత ఇది కావాల్సని. అంటే అసలు అది ఆయన రాసే ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం అంటే అంత ఫుల్ ఎంగేజ్ మనకి చాలా టైం ఉంటుంది, మనకి ఖాళీగా ఉండే టైం ఉంటుంది, మనం పని లేకుండా ఊరికనే ఉండే టైం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆయనకి అట్లా ఉండదు కదా. మరి అంతా ఉన్నటువంటి దాంట్లో ఆయన లెక్క రాసేవారు. ఇప్పుడు ఎవరో వరకు వచ్చి ఏమండి దీని గురు పూజలకు ఉపయోగించడం ఇచ్చారనుకోండి, ఆయన వెంటనే ఆయన దగ్గర ఉంటుంది రాసేవారు. నాంటి వాడు తర్వాత రాద్దామని జేబులు పెట్టుకున్నాను అనుకో, రాయడం మర్చిపోతే దీంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా అసలు జరగకూడదు కదా అలాగా. గురు పూజల కోసం ఎవరిని ఇచ్చారంటే వాళ్ళ గురు పూజలకు ఉపయోగించాలి. అయితే ఎవరైనా ఏమండి ఈ పుస్తకం పబ్లిష్ చేస్తున్నారు కదా దానిలో ఉపయోగించేసి దానికే ఉపయోగించాలి. ఈ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆయన దగ్గర అసలు పర్లేదు దీనికి ఉపయోగించిన తర్వాత దానికి అలా ఒప్పుకునేవారు కదా అసలు. వైద్య సేవ అంటే వైద్య సేవకే. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఎందుకోసం ఇది ఇచ్చారో అందుకోసం అనేటువంటి దానిలో ₹1 కూడా అటు ఇటు కాకుండా దానికి ఉపయోగిస్తేనే మనం సరైనటువంటి వాళ్ళం అవుతాం, లేకపోతే మనం పనికిరాం. చెప్పారు నువ్వు ఇందులో పనికిరానటువంటి వాడివి, నువ్వు ఏదో ఆధ్యాత్మికత అంటే నువ్వు అంత అసలు పనికిరావని చెప్పారు. ఇహలోకంలో విషయాలే చేతగానప్పుడు నేను భూమి మీద నువ్వు ఈ ఫిజికల్ లైఫ్లో నేను ఇలా తప్పినటువంటి వాడివి, ఆధ్యాత్మికత నువ్వు అది నవ్వులాట తప్ప నీకు అర్థంగా అర్థం. అందుకని అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్గా ఆయన దగ్గర. మీరు ఎదురు చెప్పిన దానిలో ఆయన యూరప్ టూర్కి వెళ్ళినప్పుడు అంత రిగరస్ టూర్లో కూడా ఏ రోజు ఆయన డైరీ రాయటం మానలేదు కాబట్టి అవి వచ్చినాయి. అవే అందుకనే మనకు ఉన్నాయి అవి. ఆయన రాయకపోతే మనకి ఎక్కడి నుంచి వచ్చేవి నేను అలా డైరీ రాశారు, మళ్ళీ కొన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేసిన టైంలో కొన్ని వ్యాఖ్యానాలు రాశారు, ఇంకో పక్కన ఎన్నో గ్రంథాలు చదివేశారు. ఎక్కడికి వెళితే అక్కడ అప్పటిదాకా చదవం గ్రంథం ఉందని చదివేశారు అంతే. అది ఆయన ఒకసారి చదివేశారంటే లోపల ప్రింట్ అయిపోయిందనమాట. అది అసలు ఇన్ని గ్రంథాల్లోనూ ఎక్కడేముందని ఎప్పుడైనా చెప్పేయగలరు. అలాంటిది పైగా అత్యంత సులువుగా దానిలో ఉన్నదంతా కూడా తీసి అవతల వాళ్ళకి అర్థమయ్యేది చెప్పగలగడం అనేటువంటిది ఉదాహరణపూర్వకంగా అది మనకి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తుండేవారు కదా ఇవన్నీ. అదే అసలు అందువల్లనే అది ఎందుకంటే ఈ డిసిప్లిన్ ఉంటేనే తప్ప అది రాదు. అసలు రహస్యం అది. ఆ డిసిప్లిన్ అనేటువంటిది తప్పకుండా ఉండటం వల్ల ఇన్ని రకాల పనులు సాధ్యపడతాయి. అదే అక్కడ రహస్యం. అది చాలా విశేషమైనటువంటిది. 83లోనే మద్రాసులో ఆయన ఒక 8 రోజులు అక్కడ శంకర మఠంలో ఆధ్యాత్మికత అనేటువంటి ఆమె ప్రవచనం చేశారు. ఎప్పుడంటే డిసెంబర్ 27, 1983 నుంచి 3/1/84 జనవరి 3, 84 సంవత్సరం ఆ రోజులు 8 రోజులు కూడా ఆయన ఆధ్యాత్మికత అనేటువంటి గురించి అక్కడ శంకరమఠంలో మెడ్రాస్లో ఆయన ప్రసంగాలు చేశారు. మరి అవి ఎప్పుడు రికార్డ్ చేశారు లేదు మన దాకా రాలేదు. నేను అప్పుడు ఆయనతో ఆ ట్రిప్లో వెళ్ళలేదు నేను. అలా చేశారు. తర్వాత అంటే ప్రతి సంవత్సరంలో కూడా మనం చూస్తే ఆ ఇయర్లో ఎన్ని మల్టీ డైమెన్షనల్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఆయన అంటే రెగ్యులర్గా గ్రంథాలు డిక్టేట్ చేయడం, తర్వాత డిస్పెన్సరీ కండక్ట్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా చదివే రెగ్యులర్గా ఆయన. ఇది కాకుండా ఎన్ని ప్రోగ్రామ్స్ ఎన్నిటువంటిది దీనిలో ఇప్పుడు మెన్షన్ చెప్పినా అది వరకు చెప్పారు. గురుపూజల గురించి చదువుతున్నప్పుడు అటు మచిలీపట్నంలో, విజయవాడలో కూడా గురుపూజలు జరిగినాయి. అంటే 82, 83 ఇలాంటి అప్పుడు అలాంటి చోట్ల గురుపూజలు జరిగినాయి. హైదరాబాద్ లాంటి చోట్ల గురుపూజలు జరిగినాయి. వీటితో పాటు విజయవాడ, మచిలీపట్నం
అలా గురు పూజలు ఒక పక్కన విశాఖపట్నంతో పాటు అవి జరగటం, వాటికన్నిటికైనా అటెండ్ అవ్వటం. హైదరాబాద్ గురు పూజలు ఆ పక్కన ఖరగ్పూర్లో వాళ్ళు మాస్టర్ సిజీ గారి బర్త్డే 4th స్టార్ట్ చేసి మాస్టర్ గారు ఈకే గారి బర్త్డే 11th వరకు ఈ సప్తాహం కింద చేసేవాడు వాళ్ళు ఖరగ్పూర్లో. చాలా సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అలాగా 9 రోజులు నవరాత్రులు అలాగా మొత్తం ఆ వీక్ అంతా అది మాస్టర్ గారితో పాటు మేము వెళ్ళాం ఖరగ్పూర్. ఎందుకని ఆ సెంటర్లో కండక్ట్ చేశారు. ఇలా సెంటర్స్లో రెగ్యులర్గా చేసేటువంటివి శిక్షణా తరగతులు ఒక పక్కన, ఇలా గురు పూజలు లాంటివి ఒక పక్కన, గ్రంథ రచన, ఇవి కాక మళ్ళీ రాత్రిపూట ట్రైనింగ్ క్లాసెస్, పర్యటనలు, హోమియో వైద్య సేవ, మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాయటం, విదేశీ పర్యటనలు, అక్కడ మళ్ళీ డైరీ కూడా రాయటం, సెమినార్స్, క్లాసెస్, గ్రంథాలు అక్కడ డిక్టేట్ చేయటం లేదా అక్కడ రాయటం, మళ్ళీ గ్రంథాలు అధ్యయనం చేయటం. ఎండ్లెస్. ఒక మాట చెప్పాలంటే ఊహకు అందేవి కావు. ఎండ్లెస్. ఇవి అసలు మళ్ళా వైద్య సేవ ఒకటే కాదు, ఎంతోమంది వచ్చి వాళ్ళ కష్టాలు, బాధలు, సొల్యూషన్స్ అడిగేవాళ్ళు, సమస్యలు కుటుంబం చెప్పుకొని ఇంతమందికి అందుబాటులో, పైగా ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్స్ ఇలాంటివి ఉన్న రోజులు కాదు అవి ఎక్కడెక్కడ. కానీ ఇంతమందికి ఆయన అందుబాటులో ఉండి ఇంత రవాణా సౌకర్యాలు కానీ ఇంత సెల్ ఫోన్స్ లేవు, ఈమెయిల్స్ లేవు, వాట్సాప్ లేవు, ఏమి అప్పుడే లేవు. అప్పుడు ఆయన యొక్క ఇవన్నీ ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లది ఆయన. మనం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దాంట్లో 100 కూడా చేయలేము. మనం చేసేటువంటిది మనం చాలా చేసేస్తాం వర్క్స్ అనుకుంటామా, ఆయన చేసినటువంటిది 1000 సంవత్సరాలు సరిపడా వర్క్ చేశారు. అది మనం చేయగలం మన లైఫ్ టైంలో. ఎక్కడ చేస్తాం మనం? ఏదో అది చేసాం అనుకుంటాం. కానీ అది అంటే మనకేంటంటే వచ్చింది ఒకటేమో సెల్ఫ్ పిటి, నా దంపతిగా ఎంత పని చేసేస్తున్నాను నేను అనేటువంటి సెల్ఫ్ పిటి. రెండోదేమో సెల్ఫ్ ఎస్టీమ్, నా అంత గొప్పగా ఎవడు చేసేవాడు అని రెండో పక్కన. వీంతో కొట్టుకునేటువంటి వాడికి ఆయనలా వర్క్ చేస్తాడు. ఆయన ఎప్పుడు తన గురించి తను ఎప్పుడు ఆలోచించలేదే. దానికి టైం ఎక్కడ ఉంది అసలు దాని గురించి ఆలోచించేవాడు ఈ వర్క్ చేయలేడు. నేను ఇంత పని చేస్తున్నాను కానీ, లేకపోతే నాలా ఎవడు పని చేయగలడని కానీ ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవాడు చచ్చినా వాళ్ళ ద్వారా ఈ పని అవ్వవు. మనకి కొన్ని జమ్మలు పడుతుంది, 100 జమ్మలో 1000 జమ్మలో పడుతుంది. అందుకని దాని గురించి మనం అసలు ఆలోచించడానికి లేదు. ఇంత నిర్విరామంగా అహోరాత్రాలు చేస్తూ ఎక్కడ ఏం జరుగుతున్నాయో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏం జరుగుతున్నటువంటివన్నీ కూడా మళ్ళీ ఇంకో పక్కన ఎవరికి సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళకు కూడా తెలుస్తాయి. అన్నీ కొన్ని తెలుస్తాయేమో, కొన్ని తెలియకపోవచ్చు అనుకున్నవన్నీ కూడా ఆయన ఎవరికీ తెలియని రహస్యాలు కేవలం ఇది తెలుసుకోవటం, నాకు తెలుసని చెప్పడం కోసం కాకుండా అలా జాతిని, దేశాన్ని ఇబ్బంది పెట్టేవి, వాటికి భంగకరంగా ఉండేటువంటి వాటిని న్యూట్రలైజ్ చేయటం. ఏ విధంగా అయితే మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాల్లో శ్రీకృష్ణుడు ఆ మంత్రజాలం చదువుతూ ఉంటే ఈ భారత జాతిని సంరక్షించడానికి ఆ ప్రతుల దగ్గర, భద్రభద్రం దగ్గర నుంచి ప్రతిదీ ఎట్లా ఈ ఒక దేశభక్తుడిగా ఆ దేశంలో ఉన్నటువంటి వాడుగా ఆయన ఒక మానవుడిగా కాసేపు అనుకుంటే కృష్ణుడిని ఎట్లా చేశాడో ఆయన, అలా మాస్టర్ గారు కూడా మీరు ఇందా చెబుతున్న ప్రత్యేకంగా చెప్పారు కదా, ఎలా న్యూట్రలైజ్ చేయాలనేవి కూడా చేయించారట. అంటే అసలు ఆ వర్క్ ఎన్ని లేయర్స్లో, ఎన్ని ప్లేన్స్లో జరిగిందనేటువంటిది అది ఊహకు అందనటువంటిది. అంటే మానవ మేధకి చాలా కష్టం. ఏదో జస్ట్ ఏదో పుస్తకాలు, గ్రంథాలు, వ్యాఖ్యానాలు లేదా వైద్య సేవ, మానవ సేవ మాత్రమే కాదు, జాతిని, దేశాన్ని సంరక్షించడం అనేటువంటిది చేయటం చేశారంటే అది ఇక అలా చేసినట్టుగా గుర్తింపు అవసరం లేదు ఆయనకి. ఈ రోజు దాకా మీరు చెప్పేదాకా ఇలా జరిగిందని కూడా తెలియదు కదా. అలాంటి క్లాసెస్ కండక్ట్ చేశారు, న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేయాలో చేయించారట. అంటే అది చేయించారని కూడా ఎక్కడ చెప్పుకున్నది లేదు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ రోజున ఇంటర్వ్యూ రూపంలో ఇది బయటికి రావడం తప్ప ఇప్పుడు అసలు అంత నిర్మమంగా, నిరహంకారంగా అది మాటలతో చెప్పగలిగింది కాదు. ఎన్ని ప్లేన్స్లో ఆయన ఈ జాతిని, ఈ సంస్కృతిని పరిరక్షించారనేటువంటిది, పరిరక్షిస్తూ ఉన్నారనేటువంటిది ఇప్పుడు కూడా అంతే. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది మనకి. మన
సంస్కృతికి మన జాతికి అనుకున్నప్పుడల్లా మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పారు మాస్టర్స్ ఎప్పుడు దీనికి అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ తప్పించేస్తారని చెప్పారు. అదే మన ధైర్యం. మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు తప్పిస్తారని ధైర్యం. లేకపోతే మన ఎప్పుడో మారిపోయారు మొత్తం అంతా. ఈ మన దేశం ఇప్పటికి ఇలా అయినా ఉందంటే వాళ్ళందరూ ఇదే. మీరు అనడానికి సాధులు కనపడుతూనే ఉన్నాయి పోలికలు. అనేక తెల్ల జాతుల వాళ్ళు ఇప్పటికీ పెద్ద పెద్ద దేశాలను కొన్న వాళ్ళు స్నేహం నటిస్తూ ఎంతగా ఈ దేశాన్ని చేయాలని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఎప్పటికప్పుడు దాని నుంచి బయటపడి ఇంకా పైకి లేవడం అనేది జరుగుతుందిట. అంటే దాని వెనక ఇక్కడున్న పెద్ద పెద్ద లీడర్స్ అని మనం అనుకుంటున్న వాళ్ళది బయటికి కనబడుతుంది దానికంటే కూడా అసలు ఏంటనేటువంటిది, దేనివల్ల ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటిది దాని మీద చెప్పినట్టు ఇన్నర్ గవర్నెన్స్ అని అది తేటతెల్లం అవుతుంది. ఇన్విజిబుల్ గవర్నమెంట్ అది. ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ అని అది మన బయటికి ఎవరికి కనబడదు. వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళ యొక్క మరి ఎంతమందో వాళ్ళ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు కదా. ఇదంతా ఆయన మంత్రజాలంలో క్లియర్గా ఇచ్చారు. అందుకని మంత్రజాలం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఎలా మనం ఏమవుతున్నాయటువంటిది కొంతవరకు అవగాహన వస్తుంది. మంత్రజాలం పురుషమేధంలో కూడా రెండిట్లో మనకి కనబడతాయి. ఆ రెండు గ్రంథాలు మాత్రం అసలు ఆయన గ్రంథాలు అన్నీ కూడా అలాంటివి, కానీ ఈ ఆస్పెక్ట్ అనేది ఈ విషయాలు మాత్రం మంత్రజాల పురుషమేధ గ్రంథాల్లో ఎక్కువ.